నువ్వు ఎవరైనా లవ్ చేసావా? లవ్వా? నేనా? అంత సీన్ లేదు. పెళ్ళయ్యాక అన్నీ నా హస్బెండ్తోనే. ఎంగిలి తాగడం కష్టమే కదా. ఇక్కడ నాకు పెయిన్ ఉంది, అది నా మైండ్కి తెలియట్లేదు. మైండ్కి పెయిన్ తెలియాలంటే బాడీని పెయిన్లో పెట్టాలి. ఆర్ యూ వర్జిన్? ఆర్ యూ వర్జిన్? ఆర్ యూ వర్జిన్? యూ సెన్స్లెస్ బ్రూట్. వాట్ ద? మీరు ఎలాగైతే మీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో మీ రిక్వైర్మెంట్స్ చెప్పారో, అలాగే నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్తో నా రిక్వైర్మెంట్స్ నేను చెప్పాను. ఎందుకంటే అది మీ చాయిస్. క్వశ్చన్ అడిగినప్పుడు నాకు చెప్పడం ఇష్టం లేదంటే సరిపోద్ది కదా. దానికి నన్ను నా క్యారెక్టర్ని జడ్జ్ చేయడం ఎందుకు? జడ్జ్ చేయడం ఏముంది? నోరున్న ప్రతి ఒక్కరు కూడా ఈజీగా జడ్జ్ చేస్తారు. కత్తిలా ఉన్నావు, వస్తావా? వస్తా. ఏంటి అడగగానే ఒప్పేసుకుంది? రేట్ ఎంత? రేటా? ఎక్కడ ఆకుండా స్ట్రైట్గా మీ ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో మీ అమ్మ కానీ మీ చెల్లి కానీ ఉంటారు కదా, వాళ్ళు నాలాగే ఇలా రోడ్డు పైన వెళ్తున్నప్పుడు నీలాంటోడు ఎవ్వడో ఒకడు రేట్ అడుగుంటాడు. వాళ్ళు ఒక రేట్ చెప్పుంటారుగా, అదే రేట్ నాకు ఇచ్చేయి. వస్తా. సారీ సిస్టర్. బామ్మా, చాలా చక్కగా సమాధానం చెప్పావమ్మా వాడికి. ఈ రోజుల్లో అమ్మాయిల్ని కామెంట్ చేయడం కామన్ అయిపోయింది వేధవాళ్ళకి. కామన్ కాదు బామ్మ, కామం. నిన్ను చూస్తుంటే నేను నీ వయసులో ఉన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయమ్మా నాకు. అవునా? నువ్వు కాబట్టి వాడికి మాటలతో చెప్పావు, అదే నేనైతేనా లాగి పెట్టి ఒక్కటి కొట్టేదాన్ని. అంటే ఈ మేల్ డామినేషన్ అప్పట్లోనే ఉందమ్మా, కాకపోతే ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది అంతే. ఈ మగాళ్ళంతా ఇంతే. కాదమ్మా, నేను కూడా ముందు అలాగే అనుకునేదాన్ని. కానీ మా చంటాన్ని చూశాక ఆడవాళ్ళని బాధ పెట్టే మగవాళ్లే కాదు, బాగా ప్రేమించే మగవాళ్ళు కూడా ఉంటారు అని అర్థమైంది. మేల్ సపోర్టరా మీరు? ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు మా ఇంట్లో ఉన్నారు కాబట్టి. మా నాన్న, మా అన్న, ఆ తర్వాత మా ఆయన. చూడమ్మా, ప్రతి ఆడపిల్లకి పక్కన సపోర్ట్ చేసే వ్యక్తి, బలంగా నిలబడే వాళ్ళు ఒకరు ఉండాలమ్మా. ఉంటారు కూడా. నిజమే, ఈరోజు మీ వల్ల నా థాట్ ప్రాసెస్ చేంజ్ అయింది. గుడ్ గుడ్ గుడ్. అవును, ఇంతకి చంటోడేంటి? అదా, మా ఆయన పేరు చంటి బాబమ్మ. నేను ముద్దుగా చంటోడు అని పిలుచుకుంటాను. How cute. ఇంతకీ మీ చంటోడెక్కడా? ఆయన పని ఉందని బ్యాంకుకి వెళ్ళారమ్మా. నాకేమో బీపీ టాబ్లెట్లు అయిపోయాయి, తెచ్చుకుందామని వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని డాక్టర్ కూడా చూపించుకుందాం అనుకున్నాను. కానీ ఆ హాస్పిటల్ వాళ్ళేమో అపాయింట్మెంట్ కావాలి అంటున్నారు. ఓ అవునా? నాతో రండి, నేను తీసుకెళ్తా. అంటే ఆ హాస్పిటల్ వాళ్ళు నీకు తెలుసా అమ్మా? నేను అదే హాస్పిటల్లో నర్స్గా వర్క్ చేస్తున్నాను. అవునా? అమ్మా, మంచిగా అయిందైతే. సరే పద. సరే, పదండి. వీడేనా బేబీ? వీడే బేబీ. ఏరా, మా గర్ల్ ఫ్రెండ్ జడ్జ్ చేస్తున్నావంట? ఇది నీ గర్ల్ ఫ్రెండా? అవును, లాస్ట్ 4 years రిలేషన్షిప్ లో ఉన్నాం. ఇది నాతో డేట్కి వచ్చిందన్న విషయం నీకు తెలుసా? తెలుసు. మొత్తం తెలుసు. బ్రో 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 మీరిద్దరు 4 years నుంచి రిలేషన్లో ఉన్నారు. అవును. ఇది నాతో డేట్కి వచ్చిందన్న విషయం నీకు తెలుసు. తెలుసు. నేనేదో అన్నానని నాతో గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? అవును. ఒరే బాబు, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరగడం ఏందిరా? తను నేను రిలేషన్లో ఉన్నాం, కానీ పెళ్లి కోసం ఒకటి కావాలి కదా, అందుకే తను నీకు ఓకే చెప్పింది. నీకు అదేదో నువ్వే సెటిల్ అయి పెళ్లి చేసుకోరా. సెటిల్ అవ్వడమా? సెటిల్ అవ్వాలంటే టైం మొత్తం దానికే ఇవ్వాలి కదా. మరి నా బేబీకి టైం ఎవడు ఇస్తాడు? అందుకే నా బేబీ కోసం నా కెరీర్నే త్యాగం చేసిన. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ప్రేమ ఒకటితో, పెళ్ళి ఒకటితో. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ పెళ్లి తర్వాత కూడా ప్రేమ నాతోనే. కలికాలం అంటే ఏమో అనుకున్నాను రా. నిజమే. వాడితో మాట్లాంటి బేబీ. నన్ను తగిలించు.
నీ అబ్బా కొట్టు కొట్టు కన్ను మీద కొట్టు బేబీ కొట్టు. ఇప్పటివరకు నన్ను కొట్టావు కదా, ఇది మొహం చూపి మొహం చూపి. అమ్మా బేబీ నువ్వు కొట్టించుకొని వచ్చి. ఏరా జెన్సీ బాయ్ ఫ్రెండ్, పాస్ అయిపోయిందా? బ్రో ప్లీజ్ బ్రో ఇంక వదిలే బ్రో. నాన్ వర్జిన్ గాడి నీకే అంతుంటే వర్జిన్ గాడిని నాకెంత ఉండాలరా? సిగరెట్ ఏది? అసలే రేట్లు పెరిగిపోయారా? ఆ, అర్జున్ ఏమైంది? తినమ్మా కన్ను మీద కొట్టాడేం కనిపించట్లే. ఎవరు? నేను అంజలిని. ఓ అంజలి గారు మీరా? ఏమైంది ఇక్కడ? సారీ 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 సారీ. ఏమైంది? బ్లడ్ ఏంటి? చిన్న గొడవైంది. అయ్యో సరే ఇలా రా. అబ్బా గట్టి కొట్టేశాడు బాబోయ్. విజన్ అంతా బ్లర్ అయిపోయింది, ఏం కనిపించి సావట్లా. మెల్లగా వెయిట్. మెల్లగా. అరే ఆగు. ఏంటండి ఇది? డోరేమోన్ మ్యాజిక్ బ్యాగ్ లాగా మొత్తం దీంట్లోనే ఉన్నాయి. ఆమె నర్స్. ఓ నర్సా? మీ నర్సులకి అసలు మనసే ఉండదండి. నొప్పి వస్తుందన్నా కానీ బలవంతంగా చేస్తారు. అవునండి, ఇప్పుడు నా బ్లడ్ ఉంది కదా, ఇదే గ్రూపు, ఏ పాజిటివా ఓ పాజిటివా? కెన్ యూ ప్లీజ్ షట్ అప్ ఫర్ ఎ వైల్? దెబ్బలు అదే, తిన్నప్పుడు అదే. నొప్పి లేదా? అవును మీ బైక్ ఎక్కడా? నా బైక్ అక్కడే వదిలేసి వచ్చా. అవునా సరే పదండి, మీ బైక్ దగ్గర డ్రాప్ చేస్తా. ముందు నన్ను లేపండి, తర్వాత అక్కడి వరకు వెళ్దాం. సరే ఆ చెయ్యివ్వు. ఈ సిచ్యువేషన్లో నువ్వు బైక్ డ్రైవ్ చేయగలవా? హ్యాపీగా. హ్మ్, అవును, మీరెక్కడికి వెళ్ళాలి? మాదాపూర్. నేను అటే వెళ్తున్నాను, డ్రాప్ చేస్తాను పదండి. ఇట్స్ ఓకే, ఐ క్యాన్. నాకు ఇంత హెల్ప్ చేశారు, ఆ మాత్రం డ్రాప్ చేయలేనా? పదండి. మిమ్మల్ని సేఫ్గా డ్రాప్ చేసే బాధ్యత నాది. ఓకే. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. అవును, మీరు వెతుకుతున్న వర్జిన్ అమ్మాయి దొరికిందా? దాని గురించి అండి గొడవ అంతా. అవునా, ఏమైంది? ఏమైందండి, ఏం చెప్పాలి? నాన్ వర్జిన్ గాడి నీకే అంతుంటే వర్జిన్ గాడిని నాకెంత ఉండాలరా? మొత్తానికి పెద్ద ఫైటే చేశారుగా. మరి వర్జిన్ అమ్మాయి కావాలంటే ఆ మాత్రం చేయాలి కదా. హ్మ్. హ్మ్. ఏంటిది? పెయిన్ కిల్లర్. ఆల్రెడీ వేసుకున్నానుగా. ఇవి రేపు మార్నింగ్కి. మొత్తం ఎంత అయింది? జస్ట్
9,990 rupees. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. Bye. నాన్న ఆ అమ్మాయికి నాకు సెట్ అవ్వదు, వదిలే. ఎవరేమనుకుంటే మనకెందుకు నాన్న? కొన్ని రోజులు నన్ను వదిలే. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేనే చెప్తాను. సరే, నీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటా. బాయ్ నాన్న. హాయ్ నర్స్ బాబా, ఏం చేస్తున్నావు? కొలెస్ట్రాల్ లెవెల్ బాడీలో హై ఉంది, సో జిమ్లో జాయిన్ అవుతున్నాను. నీకేమన్నా పిచ్చా? నీ కొలెస్ట్రాల్ ఏంటే? ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగానే ఉంటావుగా. ఇట్స్ నాట్ అబౌట్ బాడీ అపియరెన్స్, ఇట్స్ అబౌట్ బాడీ కండిషన్. హెల్దీగా ఉండాలి కదా. చెప్తే వినవుగా, నీ ఇష్టం. సరే, ఐ విల్ కాల్ యూ. సరే అయితే, ఓకే, బాయ్. బాయ్. చెప్పండి మేడం. జిమ్లో జాయిన్ అవ్వాలి. మన దగ్గర మంత్లీ ప్యాకేజ్, హాఫ్ ఇయర్లీ ప్యాకేజ్, ఇయర్లీ ప్యాకేజెస్ ఉన్నాయి మేడం. వాట్ వుడ్ యూ లైక్ టు చూస్? మంత్లీ ట్రై చేస్తాను ఫస్ట్. ఒకవేళ సెట్ అయితే దెన్ ఐ విల్ థింక్ అబౌట్ ఇట్. కార్డియో ట్రైనింగ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్? ఐ గెస్ కార్డియో ఇస్ గుడ్. ఓకే మేడం, పేమెంట్ చేస్తే ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే. యా. ఓకే మేడం. అర్జున్, హే అర్జున్. అంజలి, నువ్వేంటి ఇక్కడ? మీ అబ్బాయిలే బాడీ మెయింటైన్ చేస్తారా? అమ్మాయిలు చేయకూడదా? వాట్ ఐ మెంట్ ఈస్, అంటే నేను 1 year నుంచి వర్కౌట్ చేస్తున్నాను ఇక్కడే. నేను ఎప్పుడు చూడలా. అసలు వస్తేనే కదా కనిపించడానికి. ఈరోజే జాయిన్ అయ్యా. ఓ, వెల్కమ్ టు ది రూట్స్ జిమ్. వామ్మో, ఏంటిది ఇంత వెయిట్ ఉంది? అందుకే మిమ్మల్ని అమ్మాయిలు అనేది, మమ్మల్ని అబ్బాయిలు అనేది. హా? ఏంటి కౌంటరా? జస్ట్ జోకింగ్. అంజలి, కమ్ హియర్. పిలుస్తున్నాడుగా, వెళ్ళు. ఆ కోచ్ కొంచెం అన్కంఫర్టబుల్. కొంచెమా లేకపోతే మొత్తమా? చెప్పాలంటే మొత్తం. నాకు కొంచెం హెల్ప్ చేస్తావా? హెల్పా? ఏంటది? నన్ను నువ్వు ట్రైన్ చేస్తావా? నీకు నేర్పిస్తూ కూర్చుంటే నేను ఎప్పుడు వర్కౌట్ చేయాలి? లేకపోతే ఒక పని చేద్దాం, మీతో పాటు వర్కౌట్ చేస్తా. నాకు కొంచెం గైడెన్స్ ఇస్తే చాలు, మిగతాది నేను హ్యాండిల్ చేసుకుంటా. వాడితో అన్కంఫర్టబుల్ అన్నావు, మరి నా మీద నమ్మకం ఉందా? చాలా ఉంది, ఎందుకంటే నువ్వు వర్జిన్వి కాబట్టి. జోక్ చేసాలే. ఇప్పుడేంటి, నేర్పిస్తావా నేర్పించవా? ఏంటి బెదిరిస్తున్నావా? నేర్పించానంటే? నువ్వు వెతుకుతున్న వర్జిన్ అమ్మాయి ఈ జన్మలో దొరకదు. వద్దామా తల్లి, నీకు ట్రైనింగే కదా కావాలి, నేను ఇస్తా. పద. అంజలి బ్రో, ఐ విల్ టేక్ కేర్. మొదలు పెడదామా? ఏంటి
ఈ మెయింటెనెన్స్ అంతా వర్జిన్ అమ్మాయి కోసమేనా? ప్రతిదీ దానికోసమే ఉండదు. నువ్వు పద, నీ చేత హెవీ వర్కౌట్ చేస్తా పద. నో 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 అర్జున్, నువ్వు ఆగు. ప్లీజ్ వద్దు. నేను చెప్పినట్టు నీకు వర్కౌట్ చేయించి నా వర్కౌట్ దొబ్బింది. 1 సెకండ్. హలో, వీడేంటి ఫోన్ అని చెప్పి ఇంకా రావట్లేదు. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. మళ్ళీ వర్కౌట్ చేస్తుందా? లేదే. నేను వెళ్ళిపోయాను అనుకుని వెళ్ళిపోయిందేమో. సరే, ఇంతకీ ఎవర్రా అమ్మాయి? నీకెలా పరిచయం అయింది? అది ఫస్ట్ టైం అండి నా డిసిషన్ని జడ్జ్ చేయకుండా యాక్సెప్ట్ చేయడం. కానీ వాళ్ళు చెప్పడం చెప్పకపోవడం కూడా వాళ్ళ చాయిస్. అవునండి, ఐ అగ్రీ. ఒక అబ్బాయిగా నీ పాయింట్ నేనే అపోజ్ చేస్తుంటే, ఒక అమ్మాయి అయి ఉండి నేను సపోర్ట్ చేస్తుందంటే, ఒకటి ఆ అమ్మాయి పిచ్చిదై ఉండాలి, 2 నువ్వు నాకు సొల్లైనా చెప్తుండాలి. ప్రాక్టికల్గా మాట్లాడే ప్రతి ఒక్కరు నీ దృష్టిలో పిచ్చోడే కదరా. ఆయన నీకు సొల్లు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆ సర్లే, నేను కూడా రేపు జిమ్కి వస్తాను, అక్కడ నిజమేంటో తెలుసుకుంటాను. తెలుసుకో. సిగరెట్లు తగ్గియాలి. వాటర్ కావాలా మిస్టర్ అర్జున్? అంజలి నువ్వా? యా, ఇట్స్ మీ. ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యావు? మార్నింగ్ జిమ్కి వస్తామనుకున్నా, రాలే. నిన్న చేసిన వర్కౌట్కి ఫుల్ బాడీ పెయిన్స్. ఇంకా మార్నింగ్ నా వల్ల కాలేదు, అందుకే రాలేదు. ఈరోజు జిమ్ మిస్ కదా, వాకింగ్ అయినా చేద్దామని పార్క్ వచ్చా. స్టార్టింగ్ డేస్ ఆఫ్ జిమ్ కదా, అలానే ఉంటుందిలే. పోను అలవాటైపోతుంది. అవును మిస్టర్ అర్జున్, నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? అడుగు. ఒక అమ్మాయి అబ్బాయిని నమ్మాలి అంటే ఏం కావాలి? నమ్మకం. అది ఎలా వస్తుంది? వాడు అమ్మాయి మీద పెట్టే ఎఫర్ట్స్ని బట్టి వస్తుంది. కరెక్టే. అంజలి, నిన్న ఒక క్వశ్చన్ అడగచ్చా? అడుగు. ఆర్ యు వర్జిన్? చెప్పు అంజలి, ఆర్ యు వర్జిన్? నో. ఓకే మిస్టర్ అర్జున్, బాయ్, టాటా. ఆర్ యు వర్జిన్? నో.